రైతుల సమస్యలపై చర్చించామన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ నారాయణ. ఇక ఇల్లు కోల్పోయే వారి గురించి చర్చించామని కూడా తెలియజేశారు. గ్రామ కంఠాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపామని, అమరావతి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై త్రిమెన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించారు. సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో రైతుల యొక్క సమస్యలు ఏదైతే ఉందో వాటి మీద డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా గ్రామ కంఠాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో, అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాడ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా అక్కడ శ్మశానాలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిఆర్డీఏ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాడిని 29 గ్రామాల్లో పోయి ఫస్ట్ మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో రైతుల సమస్యలు ఏంది అంటే సిఆర్డీ ఆఫీస్లో ఉంటే లిమిటెడ్ మెంబర్స్ వస్తారు. అటుగా గ్రామానికి పోతే ప్రతి గ్రామంలో 50 మంది నుంచి 200 మంది వస్తారు. అప్పుడు సమస్యలు క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఏం చేయాలనేది తెలుస్తున్న ఉద్దేశంతో అటు కేంద్ర మంత్రి కానీ, శ్రావణ్ గారు కానీ నేను కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు నుంచి షెడ్యూల్ వేసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలు తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని పాలసీలు చేసి దాని ప్రకారం ముందుకు పోతాం. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అటుగానే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా నాకు ఇది ఇచ్చేయండి అంటే అది మొత్తం సిస్టమ్ స్పాయిల్ అయిపోద్ది. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు నాకు ఇది ఎగ్జామ్షన్ ఇవ్వంటే సిస్టమ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అందువల్ల మీకు ఏదైతే పాలసీ చేస్తామో ఆ పాలసీని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా సిఆర్డీఏ ద్వారా చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి, పార్లమెంట్ స్పెషల్ సమావేశం కూడా జరిగింది. వీటన్నిటి వల్ల కొద్దిగా ఆలస్యం అయింది. అంతేకాకుండా కమిషనర్ గారు కూడా మారటం చేత ఆలస్యం అయింది. ఇందులో ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏంటంటే, రోడ్డు వల్ల ఇళ్ళు కోల్పోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్పి పాలసీ అంటే నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ అంటారు, నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ. ఆ పాలసీని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి. కొత్తగా రోడ్లు వేయాలి కాబట్టి ఆ రోడ్ల వల్ల ఇల్లు కోల్పోయే వాళ్ళందరికీ ఒక పాలసీ ఉంది. దానిలో కొన్ని ఎన్హాన్స్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. దాన్ని ఫీల్డ్లో స్టడీ చేసి కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్, వారి టీం అంతా కూడా ఏ ఊరిలో ఎంతమందికి ఇల్లు పోతున్నాయి, ఎంత ఎక్స్టెండ్ పోతుంది, దానివల్ల వాళ్ళకి ఎక్కడ రీహాబిలిటేట్ చేయాలి అనే అంశాలని నెక్స్ట్ మీటింగ్ నాటికి కూడా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్తో రావాలని తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా గ్రామ కంఠాలు R1 జోన్కి సంబంధించిన కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీ స్టడీ మొదలు పెట్టాలని, తర్వాత గతంలో ఇప్పుడు దాదాపు 350 పైగా అప్లికేషన్స్ వచ్చినాయి మమ్మల్ని గ్రామ కంఠాల విషయాల్లో పరిశీలించమని. వాటన్నిటిని కూడా పరిశీలించి గ్రామాల వారీగా వెళ్ళి అధికార యంత్రాంగం స్టడీ చేసి అందులో ఎవరికి ఏ రకంగా ఇబ్బంది కలగకుండా ఉండేదానికి సెటిల్ చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్రామాల ఇన్ఫ్రాస్ట్రక్చరు సంబంధించిన కార్యక్రమాలు, గ్రామ సభలన్నీ పూర్తయిపోయినాయి. కొన్ని గ్రామాల్లో మొదలైనవి, ఇంకా కొన్ని